మేము తగ్గించుకొని జీవించేవారిగా మాకు నేర్పించమని ప్రభా ఇక్కడున్న ఒక్కొక్క సహోదరిని మీ చేతులు పెడుతున్నా. మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తున్నా. 2025లో మీ కొరకు మండుచు ప్రకాశించిన వారిగా మమ్మల్ని చేయమని, ఈ వాక్యాన్ని ఫలింప చేయమని యేసు ప్రభువు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. చాలా శ్రేష్టమైన వాక్య సందేశం మనం విన్నాం. యేసు క్రీస్తు పుట్టినవాడు కాడు, ఆయన ఉన్నవాడైంది, ఆయన వచ్చినవాడు. దేవుడికి స్తోత్రం జరుగుతుంది. సో అయ్యా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. మనందరం చదివాం, కానీ ఎందుకో మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనిపిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో స్వయంగా యేసు ప్రభువు చెప్పిన మాట, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే పుట్టాడు. ఆయన ఏ ఉద్దేశంతో పుట్టాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎలా? ప్రజలను యేసు ప్రభు వైపు తిప్పడాన్ని బట్టి, ప్రజలను యేసు ప్రభు వద్దకు నడిపించడాన్ని బట్టి తన పుట్టుకను సార్థకం చేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని చేత ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించబడ్డాడో ఆ ఉద్దేశాన్ని గురిగా పెట్టుకొని దానికోసమే జీవించాడు, దాన్ని నెరవేర్చాడు. నౌ దిస్ ఈజ్ అవర్ టైం. ఇప్పుడు మనం యేసు ప్రభు ఆ శ్రేష్టమైన పరిచయం మనకు అప్పగించాడు. మనం కూడా పరిచయం చేస్తున్నాం. మన పరిచర్యలో ఒకసారి మనం గుర్తెరగాలి, ఎంతవరకు మనం సార్థకం అవుతున్నాం ప్రజలను ప్రభు వైపు తిప్పడంలో. సో యేసుక్రీస్తు తండ్రి అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చడంలో అయ్యారు చెప్తూ మంచి మాట మన జ్ఞాపకం చేశారు. యేసు ప్రభు కూడా దాన్ని చేశారు. లూకాసు వార్తలోనే 5వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అయితే ఆయన కూర్చున్న సమాచారము మరి ఎక్కువగా వ్యాపించను, బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తన రోగములను కుదుర్చుకున్నటకును కూడి వచ్చి చూడను. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళుచున్నాడు. ప్రజలేమో ఆయన దగ్గరికి వస్తా ఉంటే ఈయనేమో అరణ్యంలోనికి వెళ్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ ఈరోజు మనం అందరం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు మనకు అప్పగించిన పరిచర్య సంపూర్ణంగా నెరవేర్చే విషయంలో we have to follow the strategy of our Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క స్ట్రాటజీనే మనం ఫాలో అవ్వాలి. ఆయన ఆయన వద్దకు వస్తూ ఉంటే ఆయన ఏమో అరణ్యంలోకి వెళ్తున్నాడంట. మనం కూడా అదే చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే తల్లి చిత్తాన్ని మనకు అప్పగించబడిన పరిచర్యను నమ్మకంగా నెరవేర్చుతాం. సో క్రిస్మస్ is a season to realize the reason of our ministry and to revive ourselves. దేవునికి స్తోత్రం కలుగుగాక. స్వచ్ఛమైన వర్తమానం అందించేటువంటి దైవజనులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శక్తి కలిగి ప్రతి ఒక్కరు కూడా తల్లినారా ఇంకా నాయన ఘనమైన పరిచర్య చేయడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి నాయన. వాక్యానుసారమైన జీవితము మొక్కాళ్ళకు దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన